మార్గశిర మాసంలో వచ్చే వివాహ పంచమి శ్రీరాముడు, సీతామాత వివాహం జరిగిన పవిత్ర దినం. పెళ్లికి ఆటంకాలు ఎదుర్కొంటున్న వారికి, జాతక దోషాలు ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన వరం. ఈ రోజు పూజలు, పరిహారాలతో శుభ ఫలితాలు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో 5వ రోజు శ్రీరాముడు, సీతామాత వివాహం జరిగిన పవిత్ర రోజు. ప్రతి సంవత్సరం ఈ రోజును వివాహ పంచమిగా జరుపుకుంటారు. వివాహానికి పదేపదే అంతరాయం కలిగి ఇబ్బంది పడుతున్నవారు, అంగారక, బృహస్పతి, శుక్రుడు వంటి గ్రహాలు జాతకానికి ఆటంకాలు కలిగిస్తున్నా, ఈరోజు ఒక వరం కంటే తక్కువ కాదు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో 5వ రోజు శ్రీరాముడు, సీతామాత వివాహం జరిగిన పవిత్ర రోజు. ప్రతి సంవత్సరం ఈ రోజును వివాహ పంచమిగా జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో ఈ శుభ తేదీ మంగళవారం, నవంబర్ 25న వస్తుంది. జ్యోతిష్యశాస్త్రం, పురాణాలలో ఈ రోజును వైవాహిక జీవితంలో మాధుర్యం మరియు వైవాహిక ఆనందం యొక్క అతిపెద్ద పండుగగా పరిగణిస్తారు. ముఖ్యంగా వివాహానికి పదేపదే అంతరాయం కలిగి ఇబ్బంది పడుతున్నవారు, అంగారక, బృహస్పతి, శుక్రుడు వంటి గ్రహాలు జాతకానికి ఆటంకాలు కలిగిస్తున్నా, ఈరోజు ఒక వరం కంటే తక్కువ కాదు. ఈ రోజున తీసుకున్న చిన్న పరిహారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఆ రోజు ఏం చెయ్యాలి? పూజ, పరిహారాలు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వివాహ పంచమి నాడు ఏం చెయ్యాలి? వివాహ పంచమి రోజున 5 లేదా 11 మంది చిన్నపిల్లలను ఇంటికి పిలిచి వారికి ఆహారం ఇవ్వండి. మీ సామర్థ్యానికి తగ్గట్టుగా వారికి గాజులు, గోరింటాకు, స్వీట్లు మరియు దక్షిణ ఇవ్వండి. బాలికల పాదాలను తాకి ఆశీర్వాదం పొందాలి. పురాణాలలో సీతామాత ఆశీస్సులను నేరుగా పొందడానికి ఇది గొప్ప మార్గం అని చెప్పబడింది. ఇలా సీతాదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. వివాహ పంచమి నాడు సీతాదేవిని ఆరాధించడం ద్వారా పెళ్లి కాని వారికి వివాహం కుదురుతుంది. ఈ శుభదినాన నియమనిష్టలతో పూజలు చేసి, పరిహారాలు పాటించి, సకల శుభాలు, వైవాహిక ఆనందాన్ని పొందగలరని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.